ఇప్పుడు ఆ అమరావతికి కేంద్రం ఇచ్చే డబ్బుల్ని ఏ రకంగా నొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. అది తిరస్కరించారండి. పెట్టెలు ఎత్తుకోకపోతే ఎవడు బాధ్యుడు? నేను ఎగ్జామ్స్ రాశాను. నేను రాసిన ఎగ్జామ్స్ కరెక్టో కాదో మార్కులు వేసే టీచర్ చూడాలి కదా. అంతకుముందే ఈ ఎగ్జామ్స్ రాసిన పేపర్లు దొంగతనం చేస్తే ఇంకా నాకు మార్కులు ఏమొస్తాయి? అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఏం చేద్దామని, జైలు వేద్దామని ఉంది చంద్రబాబు నాయుడికి. అందరికి ఇచ్చాడు, మరి అమ్మఒడి వేశాడు, స్కూళ్ళల్లో పిల్లలకి కావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చాడు, ఏంది స్కూళ్ళన్నీ బాగు చేయించాడు, ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడండి. 45 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి 15,000 రూపాయలు వేస్తానన్న స్కీమ్ ఒకటి ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇందులో చేయనిది ఏంది? అన్నీ చేశాడు. ఇప్పుడు ఆరు అమలు అన్నాడు, 6 అమలు పూర్తి చేశాడు. ఇంకా చేయాల్సింది అమరావతి. ఇప్పుడు ఆ అమరావతికి కేంద్రం ఇచ్చే డబ్బుల్ని ఏ రకంగా నొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. అది మరి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చాం, ప్రజలు మొత్తం మా పథకాలు గుర్తుపెట్టుకోండి తిరస్కరించారండి. పెట్టెలు ఎత్తుకోకపోతే ఎవడు బాధ్యుడు? నేను ఎగ్జామ్స్ రాశాను. నేను రాసిన ఎగ్జామ్స్ కరెక్టో కాదో మార్కులు వేసే టీచర్ చూడాలి కదా. అంతకుముందే ఈ ఎగ్జామ్స్ రాసిన పేపర్లు దొంగతనం చేస్తే ఇంకా నాకు మార్కులు ఏమొస్తాయి? అక్కడ మీరు చెప్పండి. మీరు ఒక ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్స్ రాసినటువంటి దాంట్లో పేపర్స్ అవతలోడు సరిగా రిద్దాలుగా, అవి కరెక్టో కాదో సరిగ్గా దిద్దలేదంటారా? అసలు దిద్దడానికి వెళ్తేగా అవి పెట్టలే ఇక్కడ ఎర్రర్ అయిపోయినాయి. ఇంకా ఎక్కడున్నాయి? మరి ఇప్పుడు సంక్రాంతి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారు. ఇప్పుడు లేడైంది బయట, అంటే ప్రజల దగ్గరే. ఇప్పుడు ఎక్కడన్నా లాండ్ ఉండడా? అలాగే ఇప్పుడు బయట ప్రజల్లోనే ఉన్నాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల్లోనే తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఏం చేద్దామని, జైలు వేద్దామని ఉంది చంద్రబాబు నాయుడికి. వేస్తే వేసుకొని జైల్లో ఉంటే కూడా గెలవడా ఏంటి? 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి వచ్చి 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. దీనివల్ల మరి అసలు 151 కాదండి, 164 వాళ్ళ కౌంటింగ్లోకి వెళ్ళిపోయినాయి. వైసీపీ వాళ్ళ 164 వాళ్ళ కౌంటింగ్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి రావాల్సిన 11 వీళ్ళకి వేశారు. ఎవరు లెక్క పెట్టారు? ఎక్కడ పెట్టెలు కరెక్ట్గా చూశారు? అర్ధరాత్రి కాడ ఓట్లు వేపించే రాజ్యం వీళ్ళేగా తెచ్చింది. ఎప్పుడన్నా సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్ పోల్ జరిగిందా? మనం తప్పు చేయలేదని అనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 6 గంటల తర్వాత ఓటింగ్ ఎక్కడైనా జరిగిందా? ఈవీఎంలు వచ్చిన తర్వాత అయినా జరిగిందా? లేదు కదా. ఈవీఎంలు వచ్చిన తర్వాత అర్ధరాత్రి తర్వాత ఓట్లు ఎక్కడ జరిగినాయి? తెల్లవారుజాము దాకా ఓట్లు వేస్తే ఒక నియోజకవర్గం మొత్తం మీద ఒక ఊరిలో ఒక్క ఓటు పడుద్దా? ఆ ఊరిలో జనం అందరూ చచ్చారా? కనీసం 50% అన్న పోల్ అవ్వాలిగా. ఒక ఓటు ఏంటి? ఒక పెట్టెకి ఒక ఓటేనా పడేది? వైసీపీ వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారా? అవునండి. వాళ్ళు ఓటు వేయడానికి రాకపోతే వ్యతిరేకతలా? అంటే ఆ ఊరు మొత్తం తెలుగుదేశం కాబట్టి వాళ్ళకన్నా వేయాలిగా. నువ్వు ఒక ఈవీఎం పెట్టి తెచ్చి పెట్టావండి, ఓటింగ్ జరుగుతుంది. అసలు ఎవడో ఒకటి వచ్చి వేయాలిగా. తెలుగుదేశం వాళ్ళైనా ఓటు పెట్టెలో వేస్తేనేగా ఓటు వచ్చేది. పెట్టెలో ఓటు వేయడానికి ఓటు వేస్తే ఏమైనాయి? ఊరు మొత్తం మేము ఓట్లు వేసామంటున్నారు, పెట్టెలో మాత్రం ఒకటే ఉంది. మరి టీడీపీ అన్నమాట, వైసీపీ అధికారంలో ఉంది కదా. నేను టీడీపీ అని విమర్శించట్లేదు, వైసీపీ అని విమర్శించట్లేదు. జగన్ చేసిన పథకాలలో మేము జగన్ చేసినవి అన్నీ తీసేస్తాము, మా పరిపాలన ఇలా ఉంటుందని చెప్పి ప్రజలకు చెప్పమనండి. లేదా తీసేయమనండి, తీసేసి ప్రజల్లోకి రమ్మనండి. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడని మేమేం అంటలా. ఆయన కూడా మంచి చేయాలనే వచ్చాడు, చేయడానికి ఆస్కారం లేదు. ఆయన అన్నీ చేసిన తర్వాత ఏం చేయడానికి ఆస్కారం లేదు అక్కడ. ఆయన చేసినవన్నీ ఇది మంచిది కాదు, నేను తీసేస్తాను, ఈ పథకం నేను చేయను, ఈ పథకానికి బదులు ఇంకో పథకం పెడతానని చెప్పనండి చంద్రబాబు నాయుడిని. అప్పుడు మేము కూడా హర్షిస్తాం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది మళ్ళీ ఎలక్షన్ పెట్టిన దాకా ఎవరికి తెలియదు కదా. మరి ఇప్పుడు 2027 జమినీ ఎలక్షన్స్ అంటున్నారు. అసలు జమినీ ఎలక్షన్ అనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ కాదు, జగన్ కాన్సెప్ట్ కాదు. అది మోడీ, అమిత్ షా దేశానికి సంబంధించిన సబ్జెక్ట్. అది
అది వస్తే వస్తే రాకపోతే రాదు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి జమిని వస్తుందనే మేము అనుకుంటున్నాం. బిల్లు కూడా పాస్ చేశారండి పార్లమెంట్. ఏమండి పార్లమెంట్లో బిల్లు ప్యాస్ చేసినవి ఫైళ్ళు కట్టలు ఆడ పేర్కొని ఉన్నాయి. ఒక ఫైల్ని బయటికి తీయమనండి. కాశ్మీర్ ఏరియాలో జీవో నెంబర్ ఏదో ఒకటి కొట్టేశారు. అదేమైంది? మొన్న ఎలక్షన్ పెడితే బీజేపీ గెలిచిందా? నీకు ప్రజలు నాడి పట్టుకునే నాయకుడు లేడు. అది నేననేది. చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఇంకొకళ్ళు అయితేనేమి, ఎవరైతేనేమి వాళ్ళు చదువుకున్న చదువు ప్రకారం చంద్రబాబు నాయుడు అందరికంటే మంచి చదివే చదివాడు. మంచి అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు ఈ పథకాలను డైవర్ట్ చేసే పరిస్థితి ఎందుకు తెచ్చాడు? ఇప్పుడు అమ్మఒడి వేయట్లేదు, పిల్లలకి చదువులు ఆగిపోయినాయి, ఫీజులు కట్టలేదు. తల్లిదండ్రులు ఎంత రిస్క్ పడుతున్నారు? ఏ స్కూల్లోనన్నా సున్నం వేశారా వాళ్ళు ఉన్న 14 సంవత్సరాలలో? పల్లెటూర్లలో స్కూళ్ళు ఎన్ని స్కూళ్ళు రిపేర్లు చేశారు? ఎంతమందికి కలర్స్ వేశారు? అదేంటంటే నువ్వు ఇప్పుడు సచివాలయాలకి మీ పార్టీ రంగులు వేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు అన్న క్యాండిడేట్లు అన్నిటికీ ఎవరు రంగులు వేశారు? పసుపు రంగు ఎవరు ఆయన సొంతంగా కొనుక్కొచ్చేసాడా? ప్రభుత్వం డబ్బులు కాదా అవి? 5 రూపాయలకు భోజనం వస్తుందండి. 5 రూపాయలకు భోజనం వస్తుంది అసలు? పేద ప్రజలకు పెట్టడానికి 5 రూపాయలకు భోజనం పెట్టాలా? ఎవరు భోజనం పెడుతున్నారండి? కిలో కందిపప్పు ఎంత ఇప్పుడు? శనగుండ్లు ఎంత? ఇంట్లో 4 కిలోలు తీసుకొచ్చుకునే వాళ్ళు కూడా బూతులు తిడుతున్నారు. ఏ మార్కెట్లోకి వెళ్ళండి, చిల్లర సరుకుల గురించి మాట్లాడండి. 156 రూపాయలు పామ్ ఆయిల్ అమ్ముతున్నారు మార్కెట్లోకి వెళ్తే. ఎప్పుడైనా అమ్మిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు మొత్తం తగ్గిస్తూ ఉన్నారు. ఏది తగ్గితే ప్రజలు చెప్పుకుంటారుగా. తగ్గితే మాకు ఫలానా ఇదివరకు 3,000 తీసుకెళ్ళి నెలకు సరిపడ సరుకులు తెచ్చుకునే ఫ్యామిలీకి ఇప్పుడు 5,000 6,000 తీసుకెళ్ళినా కూడా సరుకులు రావట్లా. ఏంటి సంపద? ప్రజలకు వడ్డింపులు చేసి సంపద ఏంటి? కరెంటు బిల్లు ఎంత పెరిగిందండి? సామాన్య మానవుడికి 1,000 రూపాయల లోపు బిల్లు వచ్చేవాడికల్లా 1,300 1,400 బిల్లు వచ్చింది. ఈ నెల 27న జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పైన ధర్నా చేస్తారు. చేయనియండి, చేస్తే వీళ్ళకి ఏమవుద్ది? వీళ్ళ మెజారిటీలు ఉంది. ఏ బిల్లు పెట్టైనా సంతకాలు పెట్టి లోన పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా వీళ్ళు ఏం పడుచుకోరండి. వాళ్ళ చేతిలో ఉన్నంతకాలం ప్రజలు ఈ అవస్థలు పడాల్సిందే. అది ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఏదో ఒక రకంగా కోటీశ్వరుడు కూడా కూలికి పోయి అయినా డబ్బులు తెచ్చుకొని కొనుక్కొని బతకాల్సిందే. సంపద ఇదే. కోటీశ్వరుడు కూలోడు అవడం. ఏ వ్యాపారస్తుడు పని చేస్తున్నాడో చెప్పండి? ఇసుక ఫ్రీ అన్నారు. 1,500 రూపాయలకు ఇసుక ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పోయిన 14 సంవత్సరాల పరిపాలనలో. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? 1,400 10 టైర్లు లారీ ఇసుక. నేను ఇల్లు కట్టుకున్నా 1,400 చంద్రబాబు నాయుడు టైంలో. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? కిష్లో ఇసుక ఏమన్నా డబ్బు అడిగిందా? వీళ్ళు అడిగితేనేగా ఇస్తుంది. ఇక లారీ కొనాలంటే ఎంత అవుతుంది? అదేంటంటే ఆయిల్ పెరిగింది. అదంతా లారీ వాడు చూసుకుంటాడు. నువ్వు అసలు ఆ డబ్బు కట్టుకోకుండా ఫ్రీగా ఇచ్చేసేయి లారీ వెళ్తే. 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలని కాదు. పరిపాలన విధానం చేసే విధానంలో ఆయన చేసే కాన్సెప్ట్ ఏంటి? ప్రజలకు ఏం చేస్తాడు అది చెప్పమనండి.